4 ఏళ్లలో 6 లక్షల స్టూడెంట్లు తగ్గిరు. సర్కార్ బడుల్లో 2021లో 23.25 లక్షల విద్యార్థులు 2024 నాటికి 16.86 లక్షలకు తగ్గుదల. 11 ఏళ్లలో పడిపోయిన 8 లక్షల స్ట్రెంత్ 10 ఏళ్లలో 1:22 నుంచి 1:16 కు తగ్గిన టీచర్స్ స్టూడెంట్స్ రేషియో ఈ ఏడాది అడ్మిషన్లు పెంచేందుకు కూడా సర్కారు కసరత్తు చేస్తా ఉన్నదట. దాదాపుగా ఈ 4 సంవత్సరాలలో 6 లక్షల మంది స్టూడెంట్లు తగ్గిందట. ప్రభుత్వ పాఠశాలలు టీచర్లు కూడా తగ్గిరట. ఈ ప్రైవేటు పాఠశాలలు అంతా కూడా ఎక్కువైపోయింది కదా, దందా ఎక్కువైపోయింది. ఉన్నటువంటి అధికారులు కూడా సహకరిస్తా ఉన్నారు. ఫీజులు ఇప్పుడు మామూలు ఫీజులు కాదు, సంతలో పెట్టినట్టే ఉంది. స్కూళ్ళ దగ్గరికి పోతే సంతే, వైట్ పేజీల మీద ఇంత 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 మొత్తం ఇప్పుడు ఎంత కడుతున్నారు, రైట్ అప్పుడు ఎంత కడుతున్నారు, వెళ్ళిపోయాడు అంతే. అంటే ఆకర్షించుకుంటా ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళని డామినేట్ చేస్తూ ప్రైవేట్ స్కూల్ డామినేట్ చేస్తా ఉన్నాయి. దానికి తగ్గట్టే కార్పొరేట్ శక్తులను ఇక్కడ ప్రభుత్వాలు కూడా పెంచి పోషిస్తా ఉన్నాయి. లేదు మేము చర్యలు తీసుకుంటాం, అది చెప్తాం ఇది చెప్తాం, పైన మాటలు తప్ప వేరేది లేదు. విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం. ఆడ ఉన్నటువంటి ఎంఈఓలు అంతే ఉన్నారు, డిఈఓలు కూడా అంతే ఉన్నారు. వాళ్ళు కూడా గంతే ఉన్నారు. కాబట్టి మరి ప్రైవేటు స్కూళ్ళలో జనాభా పెరిగిపోతా ఉన్నది. ఇక ప్రజలంతా కూడా ఆ అప్పు చేసో సప్పు చేసో అది చేసో ఇది చేసో చేస్తా ఉంటే మరి చెప్తుంది ప్రభుత్వం. మేమైతే బడిబాట కార్యక్రమం చేపట్టనున్నాం. ఖచ్చితంగా మరి స్ట్రెంత్ అయితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలు విరుద్ధంగా ఎక్కడైనా చేస్తే మాత్రానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా అయితే ఉన్నామని చెప్పేసి మరి ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది.